హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ సిలబస్లో భాగంగా ఐసీటీకి సంబంధించి ఐసీటీ వనరుల అన్వేషణ, అందుబాటులో ఉన్న ఐసీటీ వనరుల మూల్యాంకనము మరియు స్వీకారము గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఈ వీడియోలో ఐసీటీ వనరుల అన్వేషణ, కంప్యూటర్ ల్యాబ్లో సంబంధిత హార్డ్వేర్, సాఫ్ట్వేర్, అందుబాటులో ఉన్న ఐసీటీ వనరుల మూల్యాంకనము మరియు స్వీకారము, అడాప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నాలజీ ఈజ్ జస్ట్ ఏ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ది కైండ్స్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్. ది టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిల్ గేట్స్ చెప్పారు ఈ వాక్యాన్ని. పరిచయం. ఐసీటీ ఆధారిత అభ్యసనం వలన విద్యార్థులలో సాధనా స్థాయి అధికమవుతుంది. అందుకు తగిన విద్యా విధానాలు రూపకల్పన చేయాలి. ఐసీటీ సామాగ్రి ఏర్పాటు, వనరుల కల్పన, తగిన శిక్షణ ఈ విధానంలో ఉంటాయి. ఇక్కడ ఐసీటీ ఆధారిత అభ్యసనంలో ఏముంటాయి? తగిన విద్యా విధానాలు రూపకల్పన అనేది జరగాలి. ఐసీటీ సామాగ్రి ఏర్పాటు, వనరుల కల్పన, తగిన శిక్షణ అనేవి ఈ ఐసీటీ ఆధారిత అభ్యసనంలో ఉంటాయి. ఐసీటీ సామాగ్రి ఏర్పాటు చేయాలి విద్యార్థులు అభ్యసనం చేయాలంటే. అదేవిధంగా వనరుల కల్పన అవన్నీ సమకూర్చాలి. అదేవిధంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. మల్టీమీడియా, కంప్యూటర్, టీవీ మొదలైన ఐసీటీ సాధనాల వలన విద్యార్థులు ప్రేరణ పొందుతారు. వాస్తవికత ప్రతిబింబిస్తుంది. మల్టీమీడియా, కంప్యూటర్, టీవీ మొదలైన ఐసీటీ సాధనాల వలన విద్యార్థులు ప్రేరణ పొందుతారు. వాస్తవికత ప్రతిబింబిస్తుంది. అభ్యసనానికి ప్రేరణ కలుగుతుంది. ఐసీటీ సమైక్యత వినియోగం వలన విద్యార్థులు స్వేచ్ఛగా తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసిస్తారు. ఐసీటీ అందించే ప్రేరణ వలన వారి సాధనా స్థాయి పెరుగుతుంది. ఐసీటీ వనరుల ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని విద్యా విధానంలో జరుగుతున్న నూతన మార్పులు, వసతుల కల్పనలో నవీకరణ తదితరాలు తెలుసుకుని ఏర్పాటు చేయుటకు తోడ్పడుతుంది. ఐసీటీ సాధనాల ద్వారా విద్యార్థులు తమ అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా తగిన జ్ఞానాన్ని వేగంగా పొందుతారు. సమాచార ప్రసార సాంకేతికత వనరులు. ఐసీటీ వనరులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. ఐసీటీ వనరులు ప్రధానంగా 2 రకాలు: హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరులను గురించి డిస్కస్ చేద్దాం. రేడియో మరియు టెలివిజన్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డులు, సీడీ డివిడి, ప్రాజెక్టర్లు అనేవి కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ వనరులు. ఐసీటీ యొక్క హార్డ్వేర్ వనరులు. రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలు సులువుగా చౌకగా లభించడమే కాక అన్ని ప్రాంతాలకు చొచ్చుకుపోయి విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాయి. సులభంగా లభించే బోధనా వనరులుగా వీటిని ఉపయోగించవచ్చు. రేడియో, టెలివిజన్ కార్యక్రమాలు సులువుగా చౌకగా లభించడమే కాక అన్ని ప్రాంతాలకు చొచ్చుకునిపోయి విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాయి. సులభంగా లభించే బోధనా వనరులుగా మనం రేడియో మరియు టెలివిజన్లను గురించి చెప్పుకోవచ్చు. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ బోధనాభ్యసన ప్రక్రియలో కీలకమైన స్థానం వీటిది. వీటి ద్వారా ప్రజెంటేషన్, డెమాన్స్ట్రేషన్, మానిప్యులేషన్, సిమ్యులేషన్స్, ట్యుటోరియల్, వర్చువల్ ల్యాబొరేటరీలు, విజువలైజేషన్లు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లు చేపట్టవచ్చు. ఈ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలో కీలకమైన స్థానం వీటికి. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్లకు బోధనాభ్యసన ప్రక్రియలో కీలకమైన స్థానం. వీటి ద్వారా ప్రజెంటేషన్, డెమాన్స్ట్రేషన్, మానిప్యులేషన్ వంటివి చేయవచ్చు. అదేవిధంగా సిమ్యులేషన్స్, ట్యుటోరియల్, వర్చువల్ ల్యాబొరేటరీలు, విజువలైజేషన్లు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లు చేయవచ్చు. ఏమేమి చేయవచ్చు? కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ ద్వారా ప్రజెంటేషన్, డెమాన్స్ట్రేషన్, మానిప్యులేషన్స్ చేయవచ్చు. అదేవిధంగా సిమ్యులేషన్స్, ట్యుటోరియల్, వర్చువల్ ల్యాబొరేటరీలు, విజువలైజేషన్లు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లు చేపట్టవచ్చు. నెక్స్ట్ ఇంటరాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డులు. స్మార్ట్ బోర్డును టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగా వాడవచ్చు. స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టరు ఉంటాయి. ఈ స్మార్ట్ బోర్డులో ఏముంటాయి? ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టరు ఉంటాయి.
దీనిలో డీవీటీ డిజిటల్ విజన్ టచ్, డీవీటీ అంటే ఏంటి, డిజిటల్ విజన్ టచ్ అనే పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటైజర్ వాడతాం. స్మార్ట్ బోర్డులు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సమాచారం సమిష్టిగా పనిచేసే అవకాశం వలన దీనికి గతిశీలత ఎక్కువ. ఈ స్మార్ట్ బోర్డును టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగా వాడవచ్చు. స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టర్ ఉంటాయి. దీనిలో డీవీటీ డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటైజర్ని వాడతాం. స్మార్ట్ బోర్డులు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. స్మార్ట్ బోర్డులు ఎందుకు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సమాచారం సమిష్టిగా పనిచేసే అవకాశం వలన దీనికి గతిశీలత ఎక్కువ. ఈ స్మార్ట్ బోర్డు అనేది టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగా వాడవచ్చు. స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టర్ వంటివి ఉంటాయి. దీనిలో డీవీటీ డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటైజర్ వాడతాం. స్మార్ట్ బోర్డులు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సమాచారము సమిష్టిగా పనిచేసే అవకాశం వల్ల దీనికి గతిశీలత ఎక్కువ. స్మార్ట్ బోర్డును టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగే వాడవచ్చు. స్మార్ట్ బోర్డులో ఏముంటాయి, ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టర్ ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టర్ ఉంటాయి స్మార్ట్ బోర్డులో. దీనిలో డీవీటీ డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటైజర్ని వాడతాం. ఈ ఇంటరాక్టివ్ బోర్డు లేదా స్మార్ట్ బోర్డులో ఏం వాడతాం, డీవీటీ డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానము, యాక్టివ్ డిజిటైజర్ని వాడతాం. స్మార్ట్ బోర్డులు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సమాచారం సమిష్టిగా పనిచేసే అవకాశం వల్ల దీనికి గతిశీలత ఎక్కువ. నెక్స్ట్ సీడీ, డివిడీలు. సీడీ అంటే ఏంటి, కంపాక్ట్ డిస్క్. సీడీ అంటే. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్కులు. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్కులు వివిధ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సీడీ నిల్వ సామర్థ్యము 700 MB. సీడీ యొక్క నిల్వ సామర్థ్యము 700 MB. డివిడి నిల్వ సామర్థ్యము 4.7 GB ఉంటుంది. సీడీ కంపాక్ట్ డిస్క్, డివిడి ఏమో డిజిటల్ వీడియో డిస్కులు వివిధ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సీడీ నిల్వ సామర్థ్యము 700 MB. డివిడి యొక్క నిల్వ సామర్థ్యము 4.7 GB. సీడీ, డివిడీలు డేటా స్టోరేజ్ కొరకు తయారు చేసిన నిల్వ సాధనాలు. నెక్స్ట్ ప్రొజెక్టర్. ఏదైనా చిత్రమును లేదా వీడియోను పెద్దదిగా చేసి తెర మీద చూపించడానికి వాడేవి ప్రొజెక్టర్లు. ఇవి చాలా రకాలు. ఒపాక్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ప్రొజెక్టర్, డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్. దీనినే వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు. దీని ద్వారా 3D వీడియోలు చూపవచ్చు. డిజిటల్ ప్రొజెక్టర్నే వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు. దీని ద్వారా 3D వీడియోలు చూపవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వనరుల్లో రకాలేంటి, ఆడియో సాఫ్ట్వేర్, వీడియో సాఫ్ట్వేర్, బహుళ మాధ్యమ మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, యానిమేషన్ సాఫ్ట్వేర్, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఇలాగా 8 రకాలు ఉన్నాయి సాఫ్ట్వేర్లో. ఆడియో సాఫ్ట్వేర్లు రికార్డు చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తాయి, కొన్నింటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆడియో సాఫ్ట్వేర్లు రికార్డు చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తాయి, కొన్నింటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్, ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్ మొదలైనవి. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్, ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్ ఇవి ఆడియో సాఫ్ట్వేర్లు అనమాట. ఆడియో సాఫ్ట్వేర్లు రికార్డు చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తాయి, కొన్నింటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్, ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్ మొదలైనవి ఆడియో సాఫ్ట్వేర్లకు ఉదాహరణలు. నెక్స్ట్ వీడియో సాఫ్ట్వేర్, రికార్డు చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి ఉంటాయి.
ఈ వీడియో సాఫ్ట్వేర్లు ఏంటి, రికార్డు చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి ఈ వీడియో సాఫ్ట్వేర్ ఉంటాయన్నమాట. మైక్రోసాఫ్ట్, యాపిల్ మొదలైనవి ఆపరేటింగ్ సిస్టంలో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లను కొనుక్కోవలసి ఉంటుంది. విఎల్సి వీడియో ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్ మొదలైనవి. రికార్డు చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి ఈ వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ మొదలైన ఆపరేటింగ్ సిస్టంలో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ మొదలైన ఆపరేటింగ్ సిస్టంలో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాయన్నమాట వీడియో సాఫ్ట్వేర్లు. అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. విఎల్సి వీడియో ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్ మొదలైనవి. బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్, మల్టీమీడియా సాఫ్ట్వేర్ బహుళ మాధ్యమంలో ఆడియో, వీడియో, యానిమేషన్ మొదలైన పరస్పర సంబంధ సమాచారం ఉంటుంది. బహుళ మాధ్యమం విజయవంతంగా వాడుటకు మల్టీమీడియా కంప్యూటర్లు అవసరం. మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటుగా కెమెరా, స్పీకర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఉండాలి. మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కొంతవరకు వస్తుంది. మిగిలినది మన అవసరాలకు తగినది మనమే లోడ్ చేసుకుంటాం. ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఈ బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? బహుళ మాధ్యమం మల్టీమీడియాలో ఏముంటాయి? ఆడియో, వీడియో, యానిమేషన్ కూడా ఉంటాయి అన్నమాట. ఆడియో, వీడియో, యానిమేషన్ మొదలైన పరస్పర సంబంధ సమాచారం అనేది ఉంటుంది. మల్టీమీడియా అంటే ఆడియో, వీడియో, యానిమేషన్ మొదలైన పరస్పర సమాచార సంబంధం ఉంటుంది. బహుళ మాధ్యమం విజయవంతంగా వాడుటకు మల్టీమీడియా కంప్యూటర్లు అవసరం. ఈ మల్టీమీడియాని విజయవంతంగా వాడడానికి ఏం కావాలి? మల్టీమీడియా కంప్యూటర్లు అవసరం. బహుళ మాధ్యమాన్ని, మల్టీమీడియాని విజయవంతంగా వాడడానికి మల్టీమీడియా కంప్యూటర్లు అవసరం. మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటు కెమెరా, స్పీకర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఉండాలి. మామూలు పరికరాలతో పాటు కెమెరా, స్పీకర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఉండాలి. మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కొంతవరకు వస్తుంది. మిగిలినది మన అవసరాలకు తగినది మనమే లోడ్ చేసుకుంటాం. మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కొంతవరకు వస్తుంది. మిగిలినది మన అవసరాలకు తగినది మనమే లోడ్ చేసుకుంటాం. ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. నెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఆడియో, వీడియో, గ్రాఫిక్స్లను అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్ను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రా ప్యాడ్, విండోస్ మూవీ మేకర్ మొదలైనవి. ఆడియో, వీడియో, గ్రాఫిక్స్లకు అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్ను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. ఈ వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రా ప్యాడ్, విండోస్ మూవీ మేకర్ మొదలైనవి. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఉదాహరణకి జావా, ఫ్లాష్, వెబ్ 2.0 వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్నే వెబ్ అప్లికేషన్ అంటారు. ఉదాహరణకి జావా, ఫ్లాష్, వెబ్ 2.0. దీని ద్వారా అనేక అంశాలు వేగంగా, సమగ్రంగా పొందవచ్చు. సమాచారాన్ని పొందడమే కాక ఒకరితోనొకరు పంచుకోవడంతో మంచి తోడ్పాటును అందిస్తుంది. తరగతి గదులను దాటి తమ తోటి వారిని చేరడానికి వెబ్ టెక్నాలజీలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్నే వెబ్ అప్లికేషన్ అంటారు. ఉదాహరణకి జావా, ఫ్లాష్, వెబ్ 2.0. దీని ద్వారా అనేక అంశాలు వేగంగా, సమగ్రంగా పొందవచ్చు. సమాచారాన్ని పొందడమే కాక ఒకరితోనొకరు పంచుకోవడంతో మంచి తోడ్పాటును అందిస్తుంది. తరగతి గదులను దాటి తమ తోటి వారికి చేరడానికి వెబ్ టెక్నాలజీలు ఎంతగానో తోడ్పడతాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదికి ఐసీటీని తీసుకురావచ్చు. ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ. ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదికి ఐసీటీని తీసుకురావచ్చు. ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ. ఇంటర్నెట్ అంటే ఏంటంటే
ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ అంతర్జాలం అని అంటారు. దీని ద్వారా కనెక్షన్లు ఉన్నవారితో సమాచారాన్ని చిటికలో ప్రసారం చేయవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే కంప్యూటర్, మోడెమ్, టెలిఫోన్, బ్రౌజర్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సభ్యత్వం ఉండాలి. దీని ద్వారా అందే సేవలు www, ఈమెయిల్, FTP, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, IRC, ఇంటర్నెట్ రిలే చాట్, ఈ-కామర్స్ ఎక్సెట్రా. ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ సేవలు అందుతాయి అన్నమాట. www, ఈమెయిల్, FTP, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, IRC అంటే ఇంటర్నెట్ రిలే చాట్, ఈ-కామర్స్ వంటి సేవలు అందుతాయి. నెక్స్ట్ యానిమేషన్ సాఫ్ట్వేర్. కొన్ని తేడాలు కలిగిన నిశ్చల స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియ జరుగుతుంది. అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మేట్లను ఉపయోగించి యానిమేషన్ రికార్డు చేయవచ్చు. యానిమేషన్ ప్రదర్శించడానికి డిజిటల్ కెమెరా, కంప్యూటర్ మరియు ప్రాజెక్టర్ మొదలైనవి ఉపయోగిస్తారు. కొద్ది తేడాలు కలిగిన నిశ్చల లేదా స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియ జరుగుతుంది. అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మేట్లను ఉపయోగించి యానిమేషన్ రికార్డు చేయవచ్చు. యానిమేషన్ ప్రదర్శించడానికి డిజిటల్ కెమెరా, కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ మొదలైనవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే ఏంటి? యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేక విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్. సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటే దాన్ని వర్చువల్ సిమ్యులేషన్ అంటారు. యథార్థ పరిస్థితుల్లో శిక్షణని ఇవ్వడం, టెస్టింగ్ చేయడం, ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ను ఉపయోగిస్తాం. యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ను వినియోగించవచ్చు. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడాన్నే సిమ్యులేషన్ అంటాం. అంటే యథార్థాన్ని అనుకరిస్తుంది అంతే, యథార్థం కాదు ఇది, యథార్థాన్ని అనుకరిస్తుంది సిమ్యులేషన్. సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటే దాన్ని వర్చువల్ సిమ్యులేషన్ అంటారు. యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం, ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ను ఉపయోగిస్తాం. యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ను వినియోగించవచ్చు. ICT వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం. టెలికొలాబరేషన్, కాన్ఫరెన్సింగ్. టెలికొలాబరేషన్ విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్నే టెలికొలాబరేషన్ అంటారు. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. అంటే విద్యా ప్రణాళిక మరియు అవసరాల కోసం ఈ వెబ్ వనరులు ఉన్నాయి కదా, మరియు సహకార పరికరాల వినియోగాన్ని ఏమంటున్నాం మనం? టెలికొలాబరేషన్ అంటున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్. వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడాన్ని టెలికొలాబరేషన్ అంటారు. నెక్స్ట్ ఉపయోగాలు. అభ్యాసకులను ఆసక్తిగా, సహకారయుక్తంగా, సృజనాత్మకంగా, సమైక్యంగా ఉంచుతుంది టెలికొలాబరేషన్ ప్రాజెక్టులు, కృత్యములలో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తోడ్పడతాయి. ఈ టెలికొలాబరేషన్ ప్రాజెక్టులు, కృత్యములలో ఏమేమి తోడ్పడతాయి? ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తోడ్పడతాయి. నెక్స్ట్ టెలికాన్ఫరెన్సింగ్ అంటే ఏంటి? 2 లేక ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని టెలికాన్ఫరెన్సింగ్ అంటారు. 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిగే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్నే టెలికాన్ఫరెన్సింగ్ అంటారు. టెలికాన్ఫరెన్సింగ్ చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్ మరియు రిసోర్స్ పర్సన్స్తో మాట్లాడడం మొదలైనవి జరుగుతాయి. ఈ టెలికాన్ఫరెన్సింగ్లో ఏం జరుగుతాయి? చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్ మరియు రిసోర్స్ పర్సన్స్ తోటి మాట్లాడడం మొదలైనవి జరుగుతాయి. డైరెక్ట్గా విద్యార్థికి విషయాలు అందడంతో పాటు అప్పటికప్పుడు తన అనుమానాలను నివృత్తి చేసుకొనుటకు టెలికాన్ఫరెన్సింగ్ ఉపయుక్తం. ఈ విధంగా ICT వనరుల మూల్యాంకనం మరియు స్వీకారంలో ఈ టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్సింగ్ అనేవి ఉన్నాయన్నమాట.